బీటీవీ ఇది మీ టీవీ. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. తెలంగాణ నిజంగా జూన్ 2 నాడు ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి ప్రభుత్వమే ఆనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణగా ఈరోజు మనందరం కూడా వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. వేదిక మీద ఈరోజు పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, రవాణా శాఖలకు సంబంధించినటువంటి నూతన ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రులు అన్నగారు జూపల్లి కృష్ణారావు అన్నగారికి, సీనియర్ మంత్రి వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ శాసనసభ్యులకు, ప్రభుత్వ సలహాదారులకు, వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడికి ఈరోజు నూతనంగా నియామక పత్రాలు పొందడానికి ఇచ్చేసినటువంటి నూతన ఉద్యోగస్తులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు తెలంగాణ నినాదంలో, ఉద్యమంలో మన నిరుద్యోగులు, మన ప్రజలు కొట్లాడుతుంటే ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు వస్తాయనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా మనకు ఉన్నటువంటి పరిధిలలో మనం కొట్లాడినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉండబడే హక్కు, స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 4 ఉద్యోగాలు తీస్తే ఇలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయనే వాటి సందర్భంగా మనం చేస్తానా. ఆ విధంగా రాబోయే కాలంలో రేపు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రాబోయే కాలంలో అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఆనాడు ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి ఒక క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నియామకం చేసి మొత్తం నోటిఫికేషన్ చేసి ఉద్యోగ ప్రక్రియ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు. అదేవిధంగా మంత్రివర్గం అధికారులు అందరూ కూడా కలిసి మన తెలంగాణ, మన నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా సమస్యలు ఉండొద్దు. ముఖ్యంగా న్యాయపరంగా నాకు తెలుసు, ఇక్కడ ఏ జిల్లా ఈ 2 నెలల్లోనే ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంకి వెళ్ళినా, సార్ మా కానిస్టేబుల్ సమస్య పరిష్కరించండి, మా కానిస్టేబుల్కి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగించండి అనేటువంటి ఒక అంశం ఎప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంట్ చేసినారో అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే తీసుకొని సీరియస్ గా దాని అంశాలన్నీ పరిష్కారం చేయడం జరిగింది. అలా మొన్ననే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇవాళ మీరంతా సమాజ రక్షణకు ఉపయోగపడితే మొన్న నియామకం పొందినటువంటి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఈ తెలంగాణ ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే విధంగా రేపు నియామకం పొందేటువంటి వాళ్ళు ఈ సమాజంలో విద్యకు సంబంధించి రక్షించే విధంగా ఈ ప్రధానమైనటువంటి ప్రేరేపిత అంశాలకు సంబంధించి సత్వర చర్యలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా ఇంకా ఇటువంటి చిన్న చిన్న అంశాలు న్యాయపరంగా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ తొందరగా పరిష్కారం చేసి ఈ యొక్క తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి, గతంలో మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అంగట్ల పేపర్లు అమ్ముకునే సంస్థగా మారిపోయినటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి మీకు తప్పకుండా ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి విశ్వాసం ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో మన ఏ ఆకాంక్షల కొరకైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడేమో వాటన్నిటికి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. నిన్ననే మేడిగడ్డకు అయినాం, మీరు చూస్తా ఉన్నారు పత్రికల్లో ఏం జరుగుతా ఉందో. మేడిగడ్డ లోపల 94,000 కోట్లు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే ఇది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వైట్ ఎలిఫెంట్, తెల్ల ఏనుగంటే మీకు తెలుసు కదా, 10 రూపాయల ఎండ పెడితే 1000 రూపాయలకు అమ్ముడు పోనటువంటి పరిస్థితి. అంటే 1000 రూపాయలకు దానికి దానా వేస్తే
రూపాయలు కూడా ఉత్పత్తి కాని విధంగా ఈరోజు వైట్ ఎలిఫెంట్ గా మారిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు. రాష్ట్రం ఎడిపోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరంతా కూడా దయచేసి ఇంకొక మాట కూడా, పోలీస్ శాఖకు సంబంధించుకోవచ్చు, ఎక్సైజ్ శాఖకు సంబంధించుకోవచ్చు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు 2 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మారక ద్రవ్యాలు ఉండొద్దు అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని నార్కోటిక్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఈరోజు ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ రాష్ట్రం డ్రగ్స్ రహితంగా, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మారక ద్రవ్యాలు ఉపయోగించే పరిస్థితి ఉంటే గదగద వణికే విధంగా మీ చర్యలు ఉండాలని గట్టిగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలు కాపాడడానికి మీరు తప్పకుండా ఒక సైనికుల్లాగా పనిచేస్తారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క నియామక ప్రక్రియ చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు, మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.